హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్మీడియట్ రే ఆప్టిక్స్ లెసన్లో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీటన్నింటిని కోడింగ్తో ఈజీగా గుర్తుండేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి క్వశ్చన్ని ఎక్కడ గుర్తుపెట్టుకోవాలో దానికి అండర్లైన్ చేసి ఇచ్చాను. ఈ మెటీరియల్ మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. సో కింద లింక్ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో ఇది డౌన్లోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. డిఫైన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ అంటే ఏంటి అని అడిగాడు. తర్వాత ప్రూవ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ డబుల్ ఇట్స్ ఫోకల్ లెంత్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెంత్ ఈజ్ డబుల్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఇది మీకు తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కాన్కేవ్ ఫోకల్ లెంత్ డెఫినేషన్ అడిగాడు. డిఫరెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. ఇది మీకు తెలుసు. మెయిన్ ఏంటంటే ఫోకస్కి పోల్కి ఉన్న డిఫరెన్స్నే ఫోకల్ లెంత్ అంటారు. సో దాంట్లో మీకు గుర్తుండాల్సింది ఏంటి? ఫోకస్ అండ్ పోల్. అయితే ఫోకస్ అంటే మీకు తెలుసు. కాన్కేవ్ మిర్రర్ అంటే సపోజ్ ఒక మిర్రర్ తీసుకుంటాం, అది కేవ్లో లోపలికి ఉంటుంది. అయితే సన్లైట్ ఒక సన్ ముందుకు పెట్టినప్పుడు ఒక సన్ ఎప్పుడు ఎక్కడ సన్ రేస్ వచ్చి పేపర్ మీద పడుతుంది, దానికి సన్ రేస్ అన్నీ వచ్చి పేపర్ మీద ఏ స్పాట్లో ఏ ప్లేస్లో అయితే పడతాయో అదే దాని ఫోకస్. ఎక్కడ పెడితే పడిందంటే ఇక్కడ దీని ఫోకస్, ఈ ప్లేస్లో పెడితే పడిందంటే ఈ ప్లేస్ దీని ఫోకస్. సో ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో అది దాని ఫోకస్. కాన్సెప్ట్ కోసం చెప్పాను. అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. పోల్ అంటే ఈ పాయింట్లో ఉంటుంది. సో ఫోకల్ లెంత్ డెఫినేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఫోకల్ లెంత్లో ఏం గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, ఫోకస్ అండ్ పోల్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది కీవర్డ్. దెన్ ప్రూఫ్. మనం ఇది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడానికి ఏమేమి తీసుకుంటాం, ఎలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు ఒక్కసారి ఇక్కడ ఫోకస్ చేయండి. సో ఇక్కడ కింద ఉన్న డయాగ్రామ్ని ఒక్కసారి చూడండి. ఈ డయాగ్రామ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మీకు తెలుసు. ఏ మిర్రర్ ఇది? కేవ్. గుహలా ఉంటే కాన్కేవ్ మిర్రర్, బయటకు వచ్చినట్టుంటే కాన్వెక్స్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ మనం తీసుకున్నాం. అయితే కాన్కేవ్ మిర్రర్ డ్రా అని అడిగినప్పుడు డ్రా చేయాలి దీన్ని. సో దీంట్లో ఏమేమి తీసుకున్నాం? ఎఫ్ బి ద ఫోకస్ చెప్పాను కదా. ఇక్కడ పడుతుంది అనుకో, మీరు పెట్టిన వైట్ పేపర్ మీద సన్ రేస్ ఎక్కడ పడుతున్నాయి, లేదంటే మీరు పెట్టిన ఇమేజ్ ఎక్కడ పడుతుంది అనుకో, అదాన్ని ఫోకస్ అంటారు. సో ఎఫ్ అనేది ఫోకస్. సో పి ఈజ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. పి అనేది పోల్, ఇంతకుముందు చూపించాను కదా. సో మళ్ళీ P is the pole. కర్సర్ అన్న చాట్ చూడండి. P is the pole and pole of the mirror and R be the radius of curvature. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆల్రెడీ చెప్పాను. దీన్ని ఇలా మనం సర్కిల్లా పూర్తి చేసాం అనుకో, దీన్ని ఇలాగా, దానికి ఒక రేడియస్ ఉంటుంది కదా, దాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఆ సర్కిల్ యొక్క రేడియస్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. తర్వాత సి బి ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి బి ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని ఇలా సర్కిల్ చేసినప్పుడు వచ్చే సెంటర్ని సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటే కొంచెం అటు ఇటు అయింది కర్వేచర్. అండ్ ఎం బి ద కర్వేచర్ అండ్ ఎం బి ద మిర్రర్. ఎం అంటే మిర్రర్, ఇదంతా ఎం కదా, అది దాన్ని మిర్రర్ అనుకున్నాడు. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఎంసీబీ. ఇదంతా మనం అనుకోవడం ఎవరికైనా కష్టంగా ఉంటుందా? ఏ కష్టంగా ఉండదు, జస్ట్ మీరు గుర్తించడం అంతే. సో ప్రూఫ్ అని పెడతారు, ఇక్కడ లెట్ అని పెట్టుకుని మొత్తం ఇవన్నీ ఇందులో గుర్తున్నా రాస్తారు. ఈ ఇమేజ్ కూడా పెద్ద కష్టం కాదు. పోల్ ఎఫ్ అండ్ సి. పోల్ అంటే అందరికీ తెలుస్తుంది, ఎఫ్ అంటే ఫోకస్ అని చెప్పాను, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పాను. వరుసగా వస్తాయి, రాస్తారు. సో మనం ప్రూవ్ చేసిందే ఈ ఎఫ్ అనేది దీంట్లో ఆర్లో సగం ఉంటుందని చేయాలి. సో ఇవన్నీ రాసేస్తారు. మనం తీసుకోవాల్సిందల్లా ఎం మిర్రర్. తర్వాత ఇది కూడా కాదు, ఇక్కడ నుంచి మీరు తీసుకుంటారు. తర్వాత ఫ్రమ్ ట్రయాంగిల్ ఎంసీబీని చూడండి. ట్రయాంగిల్ ఎంసీడి ఎక్కడి నుంచి వచ్చింది. సో జనరల్ ఐడియా ఉంటుంది మీకు. దీన్ని థీటా అనుకున్నాం. ఏమనుకున్నాం? థీటా అనుకున్నాం. సో మీకు ట్రిగ్నోమెట్రీ తెలుసు. ఎక్కడున్న థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ తీసుకుంటే జనరల్గా ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళండి. అంటే ఎంత అవసరం లేదు మీకు, మామూలుగా బట్టి పడితే ఇబ్బంది ఏమి ఉండదు. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ తీసుకుంటే ఏమవుతుంది? ఏ థీటా వస్తుంది? టాన్ థీటా వస్తుంది. సారీ, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ తీసుకుంటే ఏమొస్తుంది? టాన్ థీటా వస్తుంది. ఇక్కడ ఏం చేశాడు? ఆపోజిట్ సైడ్ తీసుకున్నాడు, అడ్జసెంట్ సైడ్ తీసుకున్నాడు. ఆపోజిట్ అడ్జసెంట్ రెండు తీసుకున్నప్పుడు ఏ థీటా రావాలి? tan θ రావాలి. కాబట్టి
ఇక్కడ దీన్ని ఏం చేశారంటే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ తీసుకుంటాడు. ఎలా తీసుకోవచ్చో గెస్ చేయండి. సో tan θ తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? MD. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? CD. ఈ రెండు తీసుకుంటే tan θ వచ్చింది, θ. సో ఇక్కడంతా బాగానే ఉంటుంది. ఇది వేసారంటే చాలా వచ్చినట్టే. ఇక్కడ దీనికి డబుల్ స్టార్ పెడుతున్నానంటే దీన్ని బాగా రివిజన్ చేసుకోండి. PDF ఇస్తాను కదా, PDFలో మీరు కూడా పెట్టుకోండి. సో ఇది ఒక స్టెప్ వేసారంటే రెండో స్టెప్ ఈజీగా వేయచ్చు. ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇది ఫుల్ డిస్టెన్స్. ఒకసారి చూడండి. వెన్ θ ఈజ్ వెరీ స్మాల్, θ బాగా స్మాల్ అయినప్పుడు ఈ θ చిన్నదైంది అనుకో, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, దీంట్లో కలిసిపోతుంది. అప్పుడు CD = R అవుతుంది. CD ఏమవుతుంది? θ చిన్నదైనప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇంకొంచెం ఇక్కడికి వస్తుంది, ఇంకా చిన్నదైతే ఇక్కడికి వస్తుంది, ఇంకొంచెం చిన్నదైతే దీంట్లోకి వచ్చి దీంట్లో కలుస్తుంది. కాబట్టి CD దేంతో సమానం అవుతుంది? Rతో సమానం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో కథం. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ దానికి కూడా ఇదే ప్యాటర్న్ వస్తుంది, సెకండ్ దానికి కూడా. ఫ్రమ్ ట్రయాంగిల్ MFD. ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటాం. మళ్ళీ రివిజన్ చేస్తాను, ఈ లోపల బాగా గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్ MFD. MFD అంటే ఫస్ట్ ఇక్కడ M ఎలాగనే ఉంది. మనం ఇంతకుముందు MCD తీసుకున్నాం. ఇప్పుడు దాంట్లో సగం ఉన్న ట్రయాంగిల్ MFD తీసుకుంటాం. సో MFD అయితే MFDలో tan 2θ. ఇక్కడ దాకా ఉన్నదేమో θ, ఇక్కడ దాకా ఉన్నది θ అయితే ఇది దీంట్లో సగం ఉన్నది లెంత్. అప్పుడు ఏమవుతుంది? 2θ అవుతుంది. సో ఈ బయట యాంగిల్స్ θ వచ్చినాయి, రెండు θలు వచ్చినాయి. అప్పుడు ఈ లోపల యాంగిల్ ఎంత ఉంటుంది? 2θ ఉంటుంది. సో ఏదో ఒక లాజిక్లో గుర్తుపెట్టుకోండి. సో θ 2θ, రెండు θలు ఉన్నాయి, ఇక్కడ 2θ వస్తుంది. సో tan 2θ = మీకు తెలుసు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీని ఆపోజిట్ సైడ్ ఏంటి? MD. దీని హైపోటెన్యూస్ ఏంటి? FD. అదొక్కటి రాస్తే చాలు. ఈ ఒక్కటి రాస్తే ఈ క్వశ్చన్ 4 మార్క్స్ దగ్గరికి వచ్చేసినట్టు. సో చిన్న చిన్న లాజిక్లు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం ఉందని కంగారు పడిన అవసరం లేదు. వెన్ 2θ ఈజ్ స్మాల్, మళ్ళీ 2θ అని చిన్న చేసేయటమే. 2θ చిన్నగా ఉందనుకో, ఫస్ట్ ఇక్కడ ఉంటుందమ్మా. ఇక్కడ ఉంటే FD ఇంత దూరంలో ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చిందంటే ఇంకొంచెం దూరం పెరుగుతుంది FDకి. ఇంకొంచెం ఇక్కడికి వచ్చిందంటే ఇంకొంచెం దూరం తగ్గుతుంది. అదే బాగా చిన్నది అయిపోయింది అనుకో, దీంతో సమానం అయిపోతుంది. సో 2θ ఈజ్ వెరీ స్మాల్ అయినప్పుడు దీంతో మీట్ అయిపోతుంది ఇంక డైరెక్ట్గా. కాబట్టి 2θ ఈజ్ వెరీ స్మాల్. వెన్ 2θ ఈజ్ వెరీ స్మాల్, MD/FD = 2θ = MD/F. సో Fతో సమానం అయిపోయిందా లేదా? F అంటే FP, కాబట్టి Fతో సమానం అయిపోయిందా? Fతో సమానం అయిపోయింది. సో అది గుర్తించండి. ఇక్కడ ఇవి రెండు చేస్తే చెప్తాను, ఒకసారి రివిజన్ చేసుకుందాం దానికంటే ముందు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం మనం? ఫోకల్ అండ్ డెఫినేషన్, ఫోకస్ అండ్ పోల్. తర్వాత ప్రూఫ్ R = 2F అని ప్రూఫ్ మనం స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత పోల్ని P అని తీసుకున్నాం, R నేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ C నేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్, M నేమో మిర్రర్ అని తీసుకున్నాం. ఇది తీసుకోవడం మీకు ఎవరికి ఇబ్బంది లేదు. తర్వాత మళ్ళీ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం. కాన్కేవ్ మిర్రర్ అంటే మీకు తెలుసు, మిర్రర్ తీసుకున్నాం, మధ్యలో గీతలాగా కొట్టుకుంటాం. తర్వాత దీంట్లో CFDలు ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసాం. తర్వాత మనం చేసిందల్లా ఏంటంటే ఇక్కడ O నుంచి ఒక ప్యారలల్ లైన్ తీసుకున్నాం అంతే. ప్యారలల్ లైన్ డ్రా చేసి ఇక్కడ M అనుకున్నాం. ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ M అనుకోవడం ఒకటి. ఆ తర్వాత ఇక్కడ మధ్యలోని ఇక్కడ C దగ్గర మీరు లైన్స్ తీసుకోవడం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కడ తీసుకున్నాం? θ C దగ్గర θ తీసుకున్నాం. అప్పుడు MCDని ఫస్ట్ θ ఎక్కడ తీసుకున్నాం? అయితే θ = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయింది. ఆపోజిట్ సైడ్ అంటే MD, హైపోటెన్యూస్ అంటే దీనికి RCD వచ్చింది. అయితే θ స్మాల్ అయినప్పుడు ఏమైంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ తీసుకున్నాం. అయితే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే tan θ తీసుకున్నాం. అయితే tan θ తీసుకున్న తర్వాత MD/ ఏమొస్తుంది? R వస్తుంది. MD/CD వచ్చింది. CD వచ్చిన తర్వాత CD ఎప్పుడైతే θ చిన్నగా మారిందో దీంట్లో కలిసిపోతుంది. దీంట్లో కలిసిపోయినప్పుడు ఏమవుతుంది? R అవుతుంది. R అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, చిన్నదిగా మారినప్పుడు దీనికి దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు R అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాం? MFD. దీనికి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. M అంటే ఏంటి? MFD అంటే θ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి డబుల్, లేదంటే ఇది అవుట్ సైడ్ యాంగిల్, ఇది లోపలది, కాబట్టి ఇది 2θ ఉంటుంది. 2θ ఉన్నప్పుడు 2θ = ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే MD/FD. అయితే
ఎండి అంటే ఆపోజిట్ సైడ్, ఎండి కలిపి రాయాలి, ఎఫ్డి కలిపి రాయాలి. అయితే థీటా ఒకవేళ ఈ యాంగిల్ ఉంది కదా చిన్నదైన దానికి ఇక్కడికి వస్తుంది, ఇంకా చిన్నదైన దానికి ఇక్కడికి వస్తుంది, దగ్గరగా ఎఫ్బికి సమానం అయిపోతుంది. ఎఫ్బి అంటే ఏంటి? ఎఫ్. సో ఎండి ఎఫ్తో సమానం అయిపోతుంది. అదే దీనికి థీటా, ఈ థీటా చిన్నదైతే ఆర్తో సమానం అవుతుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇలా గుర్తుపెట్టుకుంటే రెండు క్లియర్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రూఫ్ కానీ నేను చెప్పేది కానీ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. రెండింటి నుంచి సెకండ్ ఈక్వేషన్ అంటే దీని 2 నుంచి ఏం చేసామని అంటున్నాడు. సో మీకు ఇచ్చింది ఏంటి? ఇక్కడ నేను సైడ్ రాస్తున్నాను, ఇది చూసినా మీకు అర్థమవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు MD/R, MD/R అని ఇచ్చాడు ఒకటి. తర్వాత ఇక్కడ 2 θ ఈజ్ ఈక్వల్ టు MD/F అని ఇచ్చాడు. సో దీన్ని కూడా సమానం చేసుకుందాం. థీటా ఈజ్ ఈక్వల్ టు MD/, ఈ 2 ఇక్కడ ఉందాం, మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది 2F. సో క్లారిటీ వచ్చింది. థీటా ఇక్కడ ఒక థీటా వచ్చింది, ఇక్కడ ఒక థీటా వచ్చింది, థీటా సమానం కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కూడా సమానం అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? దేర్ఫోర్ దీన్ని 2 అనుకుని, దీన్ని 3 అనుకుని, దీన్ని 4 అనుకున్నాం అనుకో. ఫ్రమ్ 3 and 4 ఏం చేయొచ్చు? MD/R ఈజ్ ఈక్వల్ టు MD/2F. ఇది క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ టు 1/2F. దాని నుంచి ఏం చేయొచ్చు? ఇంతకుముందు ఇదే లెసన్లో 2 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా రెండు 1/లు ఉన్నాయనుకో, వాటి కింద ఉన్నాయి సమానం అవుతాయి. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 2F. ఇది నేను చేసిన ప్రూఫ్. ఒకవేళ ఇది ఈజీగా ఉందనుకో, ఇక్కడ ఉన్నది ఫాలో అవ్వండి. ఇక్కడ డైరెక్ట్గా దీన్ని 2తో మల్టిప్లై చేశాడు, ఇక్కడ ఉన్నదాన్ని 2తో మల్టిప్లై చేశాడు. సో ఈ రెండు ఈక్వేషన్లో రాసేసుకుని, ఈ రెండు ఈక్వేషన్ నుంచి 2/R ఈజ్ ఈక్వల్ టు 1/F అని తీసుకుని, 2/R ఈజ్ ఈక్వల్ టు 1/F అని తీసుకున్నట్టు. తర్వాత ఇక్కడ ఏముంది? 2 ఉంది. ఈ 2 అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో ఇది డైరెక్ట్ స్టెప్ అయిపోయింది ఇక్కడ, కాబట్టి దీన్ని ఫోకస్ చేయండి. సో 2/R ఈజ్ ఈక్వల్ టు 1/F అని ఇచ్చాడు. ఈ 2 అవతలకి వెళ్తే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/2F అయింది. సేమ్ ఇదే స్టెప్ లాగా వచ్చింది. సో కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టు ఇలా గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్లో నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్నదాన్ని తీసుకున్నాం. అయితే ఈ 2ని అవతలే పంపించాం. 2ని అవతలే పంపిస్తే కిందకి వెళ్ళింది. అప్పుడు ఈ రెండు సమానం కదా, థీటా సమానం కాబట్టి యువతలో కూడా ఖచ్చితంగా సమానం అవుతాయి. యువతల వాల్యూలు తీసుకున్న తర్వాత వాటిని ఈక్వల్ చేసిన తర్వాత పైది క్యాన్సిల్ చేసుకున్నాం. 1/R ఈజ్ ఈక్వల్ టు 1/2F, R ఈజ్ ఈక్వల్ టు 2F. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఉన్న కోడ్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోండి, ఫోకల్ లెంత్ గుర్తుపెట్టుకోండి, ప్రతి కోడ్ ఇంపార్టెంటే. సో అలా ఒక 2-3 రివిజన్లు చేసుకున్న తర్వాత మీరు ఒకసారి క్విక్గా వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాం, ఇంపార్టెంట్ క్వశ్చన్కి. తర్వాత క్రిటికల్ యాంగిల్ అని ఇచ్చాడు. డిఫైన్ క్రిటికల్ యాంగిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ రిఫ్లెక్టింగ్ షీట్ డయాగ్రామ్. చాలా మంచి క్వశ్చన్ ఇది. అంటే 10th వచ్చింది, ఇంటర్లో వచ్చింది, తర్వాత కూడా వస్తుంది. అండ్ క్రిటికల్ యాంగిల్ వెన్ ఏ రైట్ ఈజ్ పాసింగ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో కొన్ని కాన్సెప్ట్ అర్థం కావాలి, ఎంసెట్కి యూజ్ అవ్వాలని కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీ క్వశ్చన్ చదివేటప్పుడు నేను చెప్పిన కీవర్డ్స్ మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ వచ్చిండే, రాని వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో క్రిటికల్ యాంగిల్ అని ఇచ్చాడు. అయితే క్రిటికల్ యాంగిల్ కానీ తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కానీ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అండర్లైన్ చేశాను, కింద దాంట్లో అండర్లైన్ చేయలేదు. డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. మరి డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అంటే ఏంటి? డెన్సర్ అంటే మందంగా ఉంటుంది, రేరర్ అంటే తక్కువ డెన్సిటీతో ఉంటుంది అని అనుకుంటాం. సో ఆప్టికల్ డెన్సిటీ కొద్దిగా వేరుగా ఉంటుంది. ఒకసారి చూడండి, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్ తీసుకుందాం. ఎయిర్ అనేది ఇక్కడ వాటర్ తీసుకుందాం. మామూలుగా డెన్సిటీ దేనికి ఎక్కువగా ఉంటుంది? డెన్సిటీ అంటే తెలుసు కదా, ఎంత ప్లేస్ తీసుకుంటే దాంట్లో లోపల ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, దానికి వెయిట్ ఎక్కువ, ఎంత ఎక్కువ మ్యాటర్ ఉంది. సో ఎయిర్ తీసుకుంటే దూరంగా ఉంటాయి దాంట్లో ఆటమ్స్, వాటర్ తీసుకుంటే దగ్గరగా ఉంటాయి. దీనికి బరువు ఎక్కువ, దీనికి బరువు తక్కువ. సో ఈ విధంగా డెన్సిటీ అనుకుంటాను నార్మల్గా. అయితే ఆప్టికల్ డెన్సిటీ అంటే ఎయిర్లో స్పీడ్కి వెళ్తుందా లైట్, వాటర్లో స్పీడ్కి వెళ్తుందా? ఎయిర్లో స్పీడ్కి వెళ్తుంది. కాబట్టి
ఎయిర్ ఏమో వాటర్ ఏమో ఎక్కువ స్పీడ్గా తక్కువ స్పీడ్ వెళ్తుంది కాబట్టి డెన్సర్ మీడియం. కొన్ని డెన్సిటీ ఎక్కువ ఉంటుందని గుర్తెట్టుకున్నా పర్లేదు. ఎయిర్ ఏమో రేరర్ మీడియం. సో వీటన్నిటిలోని ఎలా వెళ్ళాలంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళాలి. ఈ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మరి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఈ రే అనేది లైట్ రే అనేది బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. దానికి కూడా ఎలా గుర్తెట్టుకోవాలో చెప్తాను. సో ఎందుకంటే ఎలా గుర్తెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో వెన్ లైట్ రే ఈజ్ పాసింగ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. అర్థమైపోయింది కదా మీకు. వాటర్ అన్నా కానీ ఇక్కడ గ్లాస్ అన్నా కానీ డెన్స్గానే ఉంటుంది, దీంట్లో లైట్ స్పీడ్ తక్కువగానే ఉంటుంది, ఎయిర్లో లైట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ డెన్సర్ మీడియం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలుసు కదమ్మా. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది. ఇవన్నీ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? పడే యాంగిల్. సో ఇక్కడ నుంచి ఒక లైట్ రే నీకు కనిపిస్తుంది, అంటే చేప మీద పడిన లైట్ కానీ లేదంటే వాటర్లో ఎవరుంటే వాళ్ళ మీద పడిన లైట్ కానీ నీకు మీదకి వస్తుంది బయటికి. సో దీన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ద డెన్సర్ మీడియం ఫర్ విచ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బికమ్ 90 degrees. సో ఈ ఇన్సిడెన్స్ యాంగిల్కి రిఫ్రాక్షన్ యాంగిల్ ఒకటి ఉంటుంది. అంటే ఒక లైట్ ఒక మీడియం నుంచి రెండు మీడియంకి 2 మీడియంస్ ఉన్నాయంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పటికి కొంచెం బెండ్ అయ్యి వెళ్తుంది, దీన్ని రిఫ్రాక్షన్ అంటారు. అయితే ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆ బెండ్ అయ్యి వెళ్ళేది ఎలా ఉండాలంట? 90 degrees ఉండాలి. ఆ బెండ్ అయ్యి వెళ్ళేది 90 degrees ఉండాలి. అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ పడింది, ఇక్కడ 90 degrees ఉందా? 90 degrees లేదు. అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పడింది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎన్ని డిగ్రీస్ ఉంది? 90 degrees వచ్చింది. సో అంటే ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి 90 degrees వస్తుందో దాన్ని ఏమంటారంటే క్రిటికల్ యాంగిల్ అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో అదే చెప్పాడు. ఇక్కడ దాకా మీకు అర్థమవుతుంది. రెండోది చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ద డెన్సర్ మీడియంలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ విచ్ దేనికైతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బికమ్స్ 90 degrees. ఏ యాంగిల్కి అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అవుతుందో, ఏ యాంగిల్కి అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అవుతుందో దాన్ని ఇన్ రేరర్ మీడియం దాన్ని ఏమంటారు? క్రిటికల్ యాంగిల్ అంటారు. సో ఇది బాగా గుర్తెట్టుకోండి. అందుకనే నేను 90 degreesని హైలైట్ చేశాను. తర్వాత ఈక్వేషన్ n21 ఈజ్ ఈక్వల్ టు 1/sin IC. n21 అంటే ఒకటేమో రేరర్ మీడియం, ఒకటేమో డెన్సర్ మీడియాన్ని ఇండికేట్ చేస్తుంది. దాంట్లో 2 అన్నా 1 అన్నా 21 కాదు. అయితే 1/sin IC ఇది గుర్తెట్టుకోండి. క్రిటికల్ యాంగిల్కి ఫార్ములా ఇది. సో క్రిటికల్ యాంగిల్కి ఫార్ములా ఇది. తర్వాత క్రిటికల్ యాంగిల్ నోట్ చేసాం. క్రిటికల్ యాంగిల్ అర్థమైంది కదా మీకు. ఫస్ట్ వెన్ లైట్ రే ఈజ్ పాసింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. డెన్స్ నుంచి రేర్కి వెళ్తుంది. సో డెన్స్ నుంచి రేర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే దూరంగా వెళ్తుంది. రేర్ నుంచి డెన్స్కి వెళ్ళినప్పుడు ఏమో దగ్గరికి వెళ్తుంది. సో రేర్ అంటే దూరం, రేర్కి వెళ్ళినప్పుడు డెన్స్ నుంచి రేర్కి వెళ్ళినప్పుడు దూరంగా వెళ్తుంది అంటే ఎవే. అంటే రేర్ నుంచి డెన్స్కి వెళ్ళినప్పుడు డెన్స్ దగ్గర towards వెళ్తుంది. towards అంటే సో ఎలా గుర్తెట్టుకోవాలంటే ఇది డెన్స్ అంటే డబ్బు అనుకోండి, మనీ అనుకోండి. అప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి దగ్గర అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. కోడ్ కోసం మాత్రమే. సో అది అర్థమైంది కాబట్టి ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీకు నెక్స్ట్ చెప్తాను. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇది కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. వెన్ ద లైట్ రే ఈజ్ పాసింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉండే యాంగిల్ ఇక్కడ ఉండేది ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నది ఇది ఇంత చిన్న యాంగిల్ చేసుకుంది స్టార్టింగ్లో. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఇంత యాంగిల్ చేసింది. ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. చిన్న యాంగిల్ చేసింది, అక్కడ ఏం మనం నోట్ చేసుకోలేదు దీన్ని. తర్వాత కొంచెం యాంగిల్ పెంచాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచిన తర్వాత ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఇక్కడ ఎంత వచ్చింది? 90 degrees వచ్చింది. 90 degrees వస్తే దాన్ని మనం ఏమన్నాం? క్రిటికల్ యాంగిల్ అన్నాం. సో వెన్ ఇట్ ఎక్సీడ్స్ 90 degrees ఇట్ విల్ మేక్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. సో 90 degrees దాటేసిన తర్వాత 90 degrees పెరిగిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఇది వాటర్కి ఎయిర్కి మధ్యలో ఉంది. ఇది కొంచెం ఒక స్టెప్ ఒక్క అడిగేసినా కానీ ఇందులో పడిపోతుంది.
సో ఒక అడుగు వేసింది, ఇందులోకి వచ్చేసింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. దీని మీద వల్ల మనకి బిట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఫస్ట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. సో పాసింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం సేమ్ కాదు. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దేనికంటే ఎక్కువగా ఉంటుందంటే క్రిటికల్ యాంగిల్ దాటేస్తుంది. క్రిటికల్ యాంగిల్ దాటేసినప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్ట్స్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం. అంటే ఈ గ్లాస్లో స్టార్ట్ అయింది, మళ్ళీ తిరిగి దేంట్లోకి వచ్చింది, మళ్ళీ గ్లాస్లోకి వచ్చింది. సో ఇట్ గెట్స్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం వితౌట్ ఎనీ రిఫ్రాక్షన్. మరి ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగిందా, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తే రిఫ్రాక్షన్ జరుగుతుంది. మరి ఇందులో రిఫ్రాక్షన్ జరిగిందా, జరగలేదు. మళ్ళీ అదే డెన్సర్ మీడియంలోకి వచ్చేసింది. దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. దీన్ని ఏమంటారు, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. మళ్ళీ హైలైట్ చేసాను చూడండి, ఆప్టికల్ ఫైబర్. మనం అందరం నెట్ వాడుతూ ఉంటాం, రకరకాల ఫైబర్స్ పేర్లు చెప్తూ ఉంటాం. అయితే ఇదంతా ఆప్టికల్ ఫైబర్ అన్నమాట. సపోజ్ దాంట్లో ఏముండదు, సన్ అనే తీగ ఉంటుంది, దాంట్లో తీగలో ఏముంటుంది, గ్లాస్. మనకు వచ్చి ఇంటర్నెట్లో ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్లో గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాసులో ఏమవుతుందంటే వాళ్ళు పంపించేవి నెంబర్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరిగితే అది మనకి చాలా స్పీడ్తో వస్తుంది మన దగ్గరికి. సో ఆ ఇన్ఫర్మేషన్ చాలా స్పీడ్తో వస్తుంది. సో దాంట్లో ఉండే ఫినామినా ఏంటంటే ఆప్టికల్ ఫైబర్లో ఉండేది ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. సో ఇలాంటి బిట్స్, ఇలాంటి టాపిక్స్ ఇప్పుడు బాగా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఎంసెట్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి క్రిటికల్ యాంగిల్ చూడండి. మనం డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఏ ఇన్సిడెంట్ యాంగిల్ వద్ద అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉంటుందో దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. ఆ క్రిటికల్ యాంగిల్ దాటేసినప్పుడు వచ్చేదాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అంటారు. అయితే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ మీరు ఎక్కడ చూడొచ్చు, ఆప్టికల్ ఫైబర్లో చూడొచ్చు. అండ్ దెన్ థర్డ్ క్వశ్చన్కి వచ్చాం. థర్డ్ క్వశ్చన్, ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్. సో మిరేజ్ అంటే మీ అందరికీ తెలుసు ఏంటి, మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎండమావులు కానీ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కోసారి దాని మీద వాటర్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్నీ ఇంకా 2-3 ఉంటాయి ఈ లెసన్లోనే. సో బాగుంటుంది మీకు అర్థం చేసుకుంటేనే. సో మిరేజ్ అంటే ఏంటో చూద్దాం. ఇట్స్ అన్ ఆప్టికల్ ఫెనామినా. ఆప్టికల్ ఫెనామినా అంటే మనం లైట్కి సంబంధించింది. ఇన్ విచ్ రేస్ ఆర్ బెంట్ టు ప్రొడ్యూస్ ఏ డిస్ప్లేస్డ్ ఇమేజ్. రేస్ ఆర్ బెంట్, ఇక్కడ మామూలుగా చూడండి ఇమేజ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్గా మనం కోల్డ్ ఎయిర్లో మనం నార్మల్గా చూసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా చూస్తాం. మరి ఇక్కడ ఏంటంటే బెండ్ అయిన రేస్ వస్తున్నాయి, మన కళ్ళకి ఈ రేస్ డైరెక్ట్గా కనిపించవు. ఒకసారి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేస్ ఆర్ బెంట్, గుర్తుపెట్టుకోండి. రేస్ ఆర్ బెంట్ టు ప్రొడ్యూస్ డిస్ప్లేస్డ్ ఇమేజ్. రేస్ ఆర్ బెంట్ టు ప్రొడ్యూస్ డిస్ప్లేస్డ్ ఇమేజ్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. ఇది అండర్లైన్ చేసుకోండి ఒకవేళ. సో ఆప్టికల్ మిరేజ్ ఇస్ అన్ ఆప్టికల్ ఫినామినా, ఇది అందరికీ తెలుసు. ఇక్కడ నేను అండర్లైన్ చేసింది మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. అయితే ఆప్టికల్ కీవర్డ్ అనుకోండి. బెండ్ టు, రేస్ ఆర్ బెండ్, రేస్ ఏమవుతాయి, బెండ్ అవుతాయి. మామూలుగా స్ట్రైట్కి వెళ్ళడం కాకుండా ఇలా బెండ్ అవుతాయి. అయితే రేస్ ఆర్ బెండ్ టు ప్రొడ్యూస్ డిస్ప్లేస్డ్ ఇమేజ్ ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్. డిస్టెంట్ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్కి డిస్ప్లేస్డ్ ఇమేజ్ వస్తుంది. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఎక్కడో దూరంగా ఉన్నవే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ రోడ్డు మీద అది వెళ్తున్నప్పుడు కానీ ఎడారిలో వెళ్ళేళ్ళకి కానీ దూరంగా ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. సో అది ఎలాగుందో చూద్దాం. సో మిరేజ్ ఇస్ అన్ ఆప్టికల్ ఫినామినా ఇన్ విచ్ రేస్ ఆర్ బెండ్ టు ప్రొడ్యూస్ డిస్ప్లేస్డ్ ఇమేజ్ ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ అనేది మీకు క్లియర్గా వచ్చేయాలి మైండ్లోకి. తర్వాత మిరేజెస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అయితే ఇన్ హాట్ సమ్మర్ డేస్ డెన్సిటీ, ఇది కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ఇప్పుడే చూసాం. దానికి ఎలా టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ జరుగుతుంది అనేది ఫస్ట్ దీంట్లో అబ్జర్వ్ చేయండి. ఆన్ హాట్ సమ్మర్ డేస్, బాగా ఎండ, ఎప్పుడైతే ఎండగా ఉందో అప్పుడే ఎండమావులు వస్తాయి, మిరేజెస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇది హాట్ సమ్మర్ డే. మరి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మీరు అందరూ అనుకుంటారు ఎండ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, పైన ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. పైన కాదు ఎండ. ఆ ఎండ ఎప్పుడంటే మనకి సన్లైట్ వస్తుంది కదా, సన్ రేస్ కిందకు వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఈ భూమి అంతా వేడెక్కిపోవడం వల్ల ఇది తిరిగి వెనక్కి వెళ్తాయి. ఈ రేసు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తాయి. ఇక్కడ ఉన్న హీట్ అంతా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుంది. స్టార్టింగ్లో ఎక్కువ వేడి ఉంటుంది, పైకి వెళ్ళి కొద్ది వేడి ఎలా అవుతుంది, చల్లగా ఉంటుంది. అందుకే మీరు కొండ మీద ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది, కిందకు వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది. హైట్ ప్లేసెస్లో చల్లగా ఉంటుంది, అది మీకు తెలిసే ఉంటుంది. అయితే ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది అందరికీ అర్థమైంది కదా, కొంచెం పైన వెళ్ళప్పుడు కూడా వేడిగా ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, హాట్ ఎయిర్ ఇచ్చాడు. ఇదంతా హాట్ ఎయిర్, ఇదేమో కోల్డ్ ఎయిర్. మరి ఎయిర్ హాట్గా ఉన్నప్పుడు మీకు సైన్స్ తెలుసుగా, దీంట్లోని ఉన్న పార్టికల్స్, ఎప్పుడైతే పార్టికల్స్కి ఎనర్జీ వస్తుందో అవి కింద ఉంటాయా, పైకి వెళ్ళిపోతాయి, ఖాళీ చేసేస్తాయి. ఎనర్జీ గెయిన్ చేస్తే పైకి వెళ్ళిపోతాయి పార్టికల్స్ అన్నీ. సో ఆ విధంగా ఎయిర్ హీట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, దీని డెన్సిటీ ఏమవుతుంది, డెన్సిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. ఆప్టికల్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. తర్వాత పైన కోల్డ్ ఎయిర్లోనేమో ఎక్కువ ఉంటాయి, కింద ఏమో హాట్ ఎయిర్లోనేమో తక్కువ ఉంటాయి. డెన్సిటీ ఎక్కువ ఉంటుంది హాట్ ఎయిర్లో,
కోల్డ్ ఎయిర్లో డెన్సిటీ హాట్ ఎయిర్లో డెన్సిటీ తక్కువ ఉంటుంది, కోల్డ్ ఎయిర్లో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. హాట్ ఎయిర్లో తక్కువ, కోల్డ్ ఎయిర్లో ఎక్కువ. సో ఇది జరిగింది. ఇక్కడ అదే చెప్తున్నాడు, హాట్ సమ్మర్ డేస్ డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ లెస్ నియర్ గ్రౌండ్ డ్యూ టు హీట్ వలన డెన్సిటీ ఆఫ్ ద గ్రౌండ్ తగ్గుతుంది. తర్వాత హాట్ ఎయిర్ ఈజ్ లెస్ డెన్స్ అండ్ స్మాలర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దెన్ కోల్డ్ ఎయిర్. నేను హాట్ ఎయిర్ అని చెప్పినప్పుడు నేను దాని గురించి రాయాలి, ఇది కీవర్డ్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ కీవర్డ్స్ ఒక్కసారి చూసుకుంటే మీకు ఎన్నో వచ్చేది. హాట్ ఎయిర్ ఈజ్ లెస్ డెన్స్ అండ్ స్మాల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దెన్ కూల్ ఎయిర్. హాట్ ఎయిర్ లెస్ డెన్స్ ఇప్పుడే చెప్పాను, అండ్ స్మాలర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎందుకంటే లెస్ డెన్స్గా ఉన్నది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది, తక్కువగా ఉంటుంది. దెన్ కూలర్ ఎయిర్ కంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇలా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు బెండ్ అవడం. మీకు డెన్సిటీ తగ్గిందనుకో, ఎంత బెండ్ అవ్వకుండా కొంచెం తగ్గు బెండ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ డెన్సిటీ, ఇక్కడ తక్కువ డెన్సిటీ ఉంటే ఇక్కడ ఎక్కువ బెండ్ అవుతుంది, ఇక్కడ తక్కువ బెండ్ అవుతుంది. సో అయితే మీకు డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ నియర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో తక్కువగా ఉంటుంది, కోల్డ్ ఎయిర్ కంటే ఎక్కువ తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. సో వెన్ ద ఎయిర్ ఈజ్ స్టేషనరీ, ఎయిర్ స్టేషనరీగా ఉంది, కదలకుండా అలాగే ఉంది. ద ఆప్టికల్ డెన్సిటీ అట్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద ఎయిర్ ఇంక్రీజెస్ విత్ హైట్. సో ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే, ఎయిర్ అలాగే ఉన్నప్పుడు ఆప్టికల్ డెన్సిటీ ఎలా ఉంటుంది, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద ఎయిర్ ఇంక్రీజెస్ విత్ హైట్. సో ఇప్పుడే నేను చెప్పాను, పైకి వెళ్ళి కొద్దీ చల్లగా ఉంటుంది, చల్లగా ఉండి కొద్దీ పైకి వెళ్ళి కొద్దీ ఎలా ఉంటుంది, పైకి వెళ్ళి కొద్దీ కూలర్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మరి చల్లగా ఉండి కొద్దీ మోర్ డెన్సిటీ. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. పైకి వెళ్ళి కొద్దీ చల్లగా ఉంటుంది, చల్లగా ఉండి కొద్దీ మోర్ డెన్సిటీ. సో డెన్సిటీ ఏమవుతుంది, పెరిగిపోతుంది. సో వెన్ ద ఎయిర్ ఈజ్ స్టేషనరీ ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద ఎయిర్ ఇంక్రీజెస్ విత్ ద హైట్. హైట్ పెరిగి కొద్దీ డెన్సిటీ ఏమవుతుంది, ఆప్టికల్ డెన్సిటీ పెరిగిపోతుంది, ఇంక్రీజెస్ విత్ ద హైట్. సో ఇక్కడ దాకా నేను చెప్పిన అన్ని టాపిక్స్ మీరు ఒకసారి చూసుకున్నారు. హిన్స్ లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ టాల్ బాడీ సచ్ యాజ్ ట్రీస్. టాల్ బాడీ నుంచి వచ్చిన లైట్ రేస్ మనకేమవుతాయి, టాల్ బాడీస్ అంటే పైన ఉన్న చెట్లు అవి చూస్తాం కదా, అవి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అండర్ గోస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. ఇదంతా చదవడానికి బాగుంటుంది, బట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అనేది వస్తుందని చెప్తున్నాడు. కాకపోతే డైరెక్ట్గా చెప్పాడు, మనం దాన్ని ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మిరేజ్ అంటే చూసారు, ఆప్టికల్ ఫినామినా విచ్ లైట్ రేస్ బెండ్స్ ప్రొడ్యూస్ డిస్ప్లేస్డ్ ఇమేజ్ ఆఫ్ ద డిస్టింక్ట్ ఆబ్జెక్ట్. తర్వాత మిరేజ్ అంటే చెప్పుకున్నాం, మిరేజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ వల్ల వస్తుంది, మీరు బాగా గుర్తుండాలి. తర్వాత హాట్ సమ్మర్ డేస్లో ఎయిర్ డెన్సిటీ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో సమ్మర్ డేస్ తక్కువ, గ్రౌండ్ దగ్గర ఏమో తక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళి కొద్దీ ఎక్కువగా ఉంటుంది. హాట్ ఎయిర్ ఏం చేస్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కూలర్ ఎయిర్ కంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ రెండు మీరు బాగా వచ్చేసినాయి. తర్వాత స్టేషనరీ ఆప్టికల్ డెన్సిటీ ఏమైంది, అట్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద ఎయిర్ ఇంక్రీజెస్ విత్ హైట్. ఆప్టికల్ డెన్సిటీ డిఫరెంట్ లేయర్ గుండా ఆప్టికల్ డెన్సిటీ హైట్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత దీని కారణంగా అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశాడు. ఇంకా లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ఏ టాల్ బాడీ సచ్ యాజ్, టాల్ బాడీ నుంచి వచ్చేవి ఏమవుతున్నాయి, నేను అదే అండర్లైన్ చేశాను. బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నీకు ఒకటిగా చెప్పాను ఇంతకుముందు, నేను ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో. ఇదేమో పర్ సపోజ్ డెన్స్ నుంచి రేర్కి వచ్చింది అనుకోండి. రేర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఎవే ఫ్రమ్ ద నార్మల్. రేర్ అంటే ఎవే, డెన్స్ అంటే ధనం అనుకోండి. ధనం అంటే దగ్గరికి వెళ్తారు చాలామంది. అయితే ఇది మరి రేర్ కదా, రేర్ అంటే దూరం అంటే ఎవే ఫ్రమ్ ద నార్మల్. ఈ చూసారా అక్కడ కోడ్ గుర్తెట్టుకుని ఇక్కడ పని చేస్తుంది. ఎంసెట్ లాంటి ఎగ్జామ్లో ఇలాంటివి ఇంకా మనకు కన్ఫ్యూజన్ లేకుండా చేస్తాయి. సో బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అండర్ గోస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. ఏం జరుగుతుంది ఇక్కడ, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. మరి దాన్ని ఎలా జరిగింది అనేది పిక్చర్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు తెలిసి క్వశ్చన్ అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ఇక్కడ చెప్పాం, ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఇక్కడ లాస్ట్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ వల్ల బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అనేది హైలైట్ చేశాను కదా, అది రాస్తే చాలు. ఇక్కడ క్వశ్చన్ క్లియర్ అయిపోయింది. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కాన్సెప్ట్ నేర్చుకోవాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్గా దేన్ని చూసినప్పుడు ఇలా చూస్తాం. ఈ రేసు, దీని మీద పడిన రేసు మన కంటికి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా తగిలితే మనకు డైరెక్ట్గా చూసేస్తాం. సో ఇది నార్మల్ విజన్, దానికి ఏం ప్రాబ్లం లేదు. నార్మల్ విజన్ ఇది మనం చూసేది. అయితే ఎప్పుడైతే ఈ డెన్సిటీ ఎప్పుడైతే డిఫరెంట్ అయిపోతుందో, ఇదంతా ఒక మీడియం కాదు, ఇదేమో డెన్సర్ మీడియం, ఇదేమో రేరర్ మీడియం అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పడిన రేస్ ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ప్రాబ్లమే లేదు. కానీ మనకు స్ట్రైట్గా కంటే కొన్ని రేస్ ఇలా వస్తాయి, కొన్ని రేస్ ఎలా వస్తాయి. ఇక్కడ చూడండి,
అయితే కొన్ని రేస్ ఇక్కడ పడతాయి, ఇక్కడ ఇలా వచ్చిన రేస్ మనకు కనిపిస్తాయి, ఇక్కడ పడిన రేస్ ఏమవుతాయి నేలకు వెళ్ళిపోతాయి, మనకు కనిపించు జనరల్గా అయితే. కానీ ఇక్కడ జరిగేవంతా ఏంటంటే ఇవి నేలకు వెళ్ళిపోకుండా ఇలా పడిన రేసు ఇలా బెండ్ అయ్యి మీడియం ఏవే ఫ్రమ్ ద నార్మల్ కదా ఇలా బెండ్ అయ్యి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి, ఇలా బెండ్ అయ్యి మన దగ్గరికి వస్తాయి. సో మనకేంటంటే ఇలా బెండ్ ఇక్కడ వచ్చింది ఇక్కడ కనిపిస్తావు, ఇలా వచ్చింది కదా ఈ యాంగిల్ వచ్చింది కదా, ఆవిడ పిక్చర్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ పిక్చర్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ఇక్కడ జరిగింది. సో ఇలా వచ్చింది కాబట్టి ఈ యాంగిల్లో పిక్చర్ ఇక్కడ ఫామ్ అయింది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కాన్సెప్ట్ అయితే మీకు క్వశ్చన్ మార్క్స్ రావాలంటే మాత్రం ఇక్కడ ఉన్న కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. సో మీరు ఏజ్ ఉంటే రాస్తారు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ గురించి రాస్తారు తక్కువ ఉంటుందని, హాట్ ఎయిర్లో ఏమవుతుందంటే లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందని రాస్తారు, ఆప్టికల్ డెన్సిటీ ఏమవుతుందంటే ఇంక్రీజెస్ బై హైట్ అని రాస్తారు, అలాంగ్ విత్ హైట్ అని రాస్తారు, లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద టాల్ రే ఏవే ఫ్రమ్ ద నార్మల్ అని రాస్తారు, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అవుతుందని రాస్తారు. సో అక్కడితో థర్డ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. వాట్ డస్ సెట్టింగ్ వై డస్ సన్ అపియర్స్ రెడ్, సన్ ఎందుకు ఎర్రగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇది కూడా సేమ్ ఇంక ఈజీగానే ఉంటుంది ఇది మీకైతే. సో యాజ్ సన్ ట్రావెల్స్ త్రూ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఇట్ గెట్స్ స్కాటర్డ్ బై అట్మాస్ఫియరిక్ పార్టికల్స్. సన్లైట్ అన్న సన్ రేస్ అన్న ఇప్పుడు చూడండి మనం సన్ తీసుకుందాం. సో ఒక సన్ అనుకున్నాడు, అయితే ఈ సన్ రేస్ ఎక్కడ ఉన్న మన షోమన్ అయితే ఇక్కడ ఎవరైనా చూస్తున్నాను అనుకుందాం. అయితే ఈ సన్ రేస్ ఏంటంటే మనకు నార్మల్గా వస్తాయి, వచ్చేటప్పుడు ఈ మధ్యలో డస్ట్ పార్టికల్స్ బోల్డ్ ఉంటాయి, చాలా పార్టికల్స్ ఉంటాయి. అయితే దీనికి స్కాటరింగ్ అది జరుగుతుంది. అట్మాస్ఫియర్ డ్యూ టు స్కాటరింగ్ బ్లూ అండ్ స్కాటర్డ్ వేవ్ లెంత్ ఆర్ రిమూవ్డ్. ఓకే డైరెక్ట్గా వచ్చేసరికి అయితే స్కాటర్డ్ బై ద అట్మాస్ఫియర్ పార్టికల్స్ ఇక్కడ నేను రాశాను, ఎందుకంటే బోల్డ్ చేశానంటే మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ మొత్తం చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. లైట్ రేస్ ఆఫ్ ద షార్టర్ వేవ్ లెంత్ ఈజ్ స్కాటర్డ్ మచ్ మోర్ దెన్ లైట్ రేస్ ఆఫ్ ద లాంగర్ వేవ్ లెంత్. లైట్ రేస్ ఆఫ్ ద షార్టర్ వేవ్ లెంత్ ఈజ్ స్కాటర్డ్ మచ్ మోర్ దెన్ లైట్ రేస్ ఆఫ్ ద లాంగర్ వేవ్ లెంత్. అంటే షార్టర్ వేవ్ లెంత్ యొక్క లైట్ రేస్ కంటే లాంగర్ వేవ్ లెంత్ స్కాటర్డ్ మచ్ మోర్ దెన్ లైట్ వేవ్స్ ఆఫ్ ద లార్జర్ వేవ్ లెంత్స్. అది పడలేదు ఇక్కడ చూసుకోండి. సో లైట్ వేవ్స్ ఆఫ్ ద షార్టర్ వేవ్ లెంత్ స్కాటర్ మచ్ మోర్ దెన్ ద లైట్ వేవ్స్ ఆఫ్ ద లాంగర్ వేవ్ లెంత్. ఓకే లాంగర్ వేవ్ లెంత్. సో షార్టర్ వేవ్ లెంత్ ఉన్నది ఏమవుతుందంటే ఎక్కువ స్కాటర్ అవుతుంది, షార్ట్ ఎక్కువ స్కాటర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. షార్ట్ స్కాటర్ రెండింటిలోని మీకు ఫస్ట్ వర్డ్స్ ఎస్ ఉన్నాయి. షార్టర్ వేవ్ లెంత్ ఎక్కువ షార్ట్ అవుతుంది, ఎక్కువ స్కాటర్ అవుతుంది. స్కాటర్ అంటే ఏంటంటే బెండ్ అవ్వడం, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు ఏదైనా పార్టికల్ అడ్డు వచ్చినప్పుడు బెండ్ అవి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ జనరల్గా మనకేం తెలుసు అంటే డ్యూ టు అట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ సన్ రైజ్ ట్రావెల్ లార్జర్ డిస్టెన్సెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. మరి సన్ రైజ్ అంటే చూడండి, మామూలుగా సన్ రైజ్ నుంచి మీరు ఎక్కడైనా కొండలోని చూస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎంత హైట్లో ఉంటుంది, అప్పుడు సూర్యుడు వెనకాల ఉంటాడు మనకి జనరల్గా. అయితే మనకి ఈ రేస్ ఏమవ్వాలి, బెండ్ అయ్యి రావాలి, ఈ పార్టికల్ని దాటుకుని బెండ్ అయ్యి రావాలి. మరి బెండ్ అయ్యి వచ్చినప్పుడు కొన్ని లైట్గా బెండ్ అవుతాయి, ఇంకొంచెం కొన్ని ఎక్కువ బెండ్ అవుతాయి, కొన్ని ఏమో ఇంకొంచెం ఎక్కువ బెండ్ అవుతాయి. మరి స్కాటరింగ్ అయిపోయిన తర్వాత ఏది బాగా మనకు కనిపిస్తుంది, ఏ కలర్ బాగా కనిపిస్తుంది, మొత్తం ఏ కలర్స్ ఉంటాయి స్పెక్ట్రంలో ఇక్కడే చూడండి కింద దాంట్లోని మీకు రెడ్ కలర్ నుంచి వైలెట్ కలర్ దాకా ఉంటుంది. మరి డ్యూ టు స్కాటరింగ్ బ్లూ అండ్ అదర్ వేవ్ లెంత్స్ ఆర్ రిమూవ్డ్. స్కాటరింగ్ వల్ల ఏం కనిపించవు మనకి, బ్లూ కలర్ అదర్ వేవ్ లెంత్ కలర్స్ అన్నీ కూడా కనిపించవు. మనకి ఏ కలర్ కనిపిస్తుంది, ద లీస్ట్ స్కాటర్డ్, తక్కువ స్కాటర్ అయ్యేది ఏంటి రెడ్ లైట్, కాబట్టి రెడ్ లైట్ మనకు కనిపిస్తుంది, తక్కువ స్కాటర్ అయ్యేది రెడ్ లైట్ కనిపిస్తుంది. ఇన్స్ సన్ లుక్స్ రెడ్డిష్, దానివల్ల సన్ రెడ్డిష్గా కనిపిస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. స్టార్టింగ్లో మనకి ఎర్త్ కనిపించేటప్పుడు అంటే మన భూమి తిరుగుతూ ఉంటుంది కదా, తిరిగినప్పుడు స్టార్టింగ్లో సన్కి కొంచెం కనిపిస్తుంది, ఎక్స్పోజ్ అవుతుంది. అప్పుడు మనకి అన్ని స్కాటరింగ్లో వెళ్ళిపోతే లార్జ్ వేవ్ లెంత్ ఉన్న రెడ్ ఏమవుతుంది, లెస్ స్కాటరింగ్ చూపిస్తుంది. కాబట్టి తక్కువ స్కాటరింగ్ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ కనిపిస్తుంది. మిగతావన్నీ కూడా లెస్ వేవ్ లెంత్ మోర్ స్కాటర్ అవుతాయి. స్కాటరింగ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతాయి, అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఎర్త్ అట్మాస్ఫియర్లో స్కాటరింగ్ పార్టికల్స్ స్కాటర్ అవుతాయి. తర్వాత లైట్ షార్టర్ వేవ్ లెంత్ లైట్ ఏమవుతుంది, రిమూవ్ అవుతుంది. లాంగర్ వేవ్ లెంత్ షార్టర్ వేవ్ లెంత్ ఏమవుతుంది, ఎక్కువ స్కాటర్ అవుతుంది, లాంగర్ వేవ్ లెంత్ తక్కువ స్కాటర్ అవుతుంది.
అట్ ద సన్సెట్ సన్సైట్లో ఏమవుతుంది, ఎక్కువ స్కాటరింగ్ జరుగుతూ ఉంటుంది, దూరంగా వెళ్తూ ఉంటాయి. బట్ స్కాటరింగ్ వల్ల ఏమవుతుంది అంటే బ్లూతో పాటు మిగతా అన్ని కలర్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఆ తర్వాత తక్కువ స్కాటర్ అయ్యి రెడ్ కలర్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అందుకే సన్ రైజ్ సన్సెట్లో మొత్తం రెడ్డిష్గా ఉంటుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఇది ఇంకా బాగుంటుంది. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో మన రియల్ లైఫ్లో చూస్తాం కదా, రెయిన్బో బాగుంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయండి. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రెయిన్బో ఈజ్ డ్యూ టు డిస్పర్షన్ ఆఫ్ ద సన్లైట్ బై వాటర్ డ్రాప్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. డిస్పర్షన్ ఆఫ్టర్ సన్లైట్ బై వాటర్ డ్రాప్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో డిస్పర్షన్ వల్ల జరిగేది ఏంటి, రెయిన్బో. ఇవన్నీ నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, ఏదే దాంట్లో ఏముంటాయని రివిజన్ చేపిస్తాను. కాబట్టి దీన్ని నేర్చుకునేది దీని మీద ఫోకస్ చేయండి, మళ్ళీ అన్ని కలిపి నేర్చుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇట్ ఈస్ డ్యూ టు కాంబినేషన్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ రిఫ్లెక్షన్. రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ రిఫ్లెక్షన్, ఈ మూడు కలిపి వచ్చినప్పుడే దాన్ని ఏమంటారు, ఏం ఫామ్ అవుతుంది, రెయిన్బో ఫామ్ అవుతుంది. సో ఈ గుర్తుపెట్టుకోండి, హైలైట్ చేసిన పాయింట్స్ కీవర్డ్స్ కానీ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత డ్యూ టు అబ్జర్వ్ ఏ రెయిన్బో వన్ పార్ట్ ఆఫ్ ద స్కై షుడ్ హ్యావ్ సన్షైన్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద స్కై షుడ్ బి రైనింగ్. ఒక సైడ్ ఏమో సన్షైన్ ఉండాలి, ఒక సైడ్ ఏమో రైనింగ్ వస్తూ ఉండాలి, ఒక పక్క నుంచి ఏమో వర్షం రావాలి, అప్పుడే ఈ రెయిన్బో వస్తుందని మీ అందరికీ తెలుసు. సో కాబట్టి నేను ఇటాలిక్లో ఇచ్చాను అంతే. తర్వాత వెన్ సన్లైట్ ఎంటర్స్ ఇన్ ద రెయిన్ డ్రాప్, ఇదంతా కాదు కానీ ఇక్కడ ఒక రెయిన్ డ్రాప్ అనుకుందాం, ఒక వర్షపు చినుకు. ఇలా చినుకులు చాలా ఉన్నాయి, మనం చినుకులు వేస్తూ కూర్చోవాలి. అయితే సన్లైట్ ఎప్పుడైతే ఈ ఒక రెయిన్ డ్రాప్లోకి వచ్చిందో, సన్ రేస్ రెయిన్ డ్రాప్లోకి వచ్చిందంటే ఏమవుతుందో చూద్దాం. డిస్పర్స్ అండ్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కలర్స్ ఫామ్ డిఫరెంట్ కలర్స్. సో దీనిలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది రెయిన్ డ్రాప్ అన్నమాట. సన్ రేస్ ఏమైనాయి, దీంట్లో పడినాయి. కొంచెం ఫస్ట్ ఏం జరిగింది, రిఫ్రాక్షన్ జరిగింది, తెలుసు కదా, బెండ్ అయ్యి వెళ్తుందని. ఈ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత, రిఫ్రాక్షన్ జరిగిందంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం, ఇది రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్ళింది. డెన్సర్ నేను చెప్పాను, డెన్స్గా ఉంటే ధనం ఉంటే దగ్గర, కోడ్ మాత్రమే. అయితే దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, వెనక్కి వెళ్ళింది. ఇలా వెళ్తానే రిఫ్లెక్షన్ అంటారు, ఇలా బెండ్ అయ్యి వెళ్ళటానే రిఫ్రాక్షన్ అంటారు. సో ఇక్కడ జరిగింది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నార్మల్గా అయితే రిఫ్లెక్షన్ జరుగుతుంది, రిఫ్లెక్షన్ ఒకలా జరుగుతుంది. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వేరే మీడియంలోకి వెళ్ళకుండా అదే మీడియంలోకి రిఫ్లెక్షన్ అయిపోయింది. రిఫ్రాక్షన్ జరగకుండా అదే మీడియంలోకి వెనక్కి వెళ్తే దాన్ని ఏమంటారో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మళ్ళీ రిఫ్రాక్షన్ ఇంకోసారి జరిగింది, అప్పుడు మనకి ఇది కనిపించింది. సో ఫస్ట్ చూడండి, సన్ రేస్ వెళ్ళి రిఫ్రాక్షన్ అంటే తెలుసు, బెండ్ అయింది. కానీ ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ జరిగి ఇలా బయటకు వచ్చేస్తే రెయిన్బో ఎవరికి కనిపించదు. కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ జరిగింది, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ రిఫ్రాక్షన్ జరిగింది. సో రిఫ్రాక్షన్ అంటే ఇప్పుడే చెప్పాము, అదంతా ఒకసారి రివిజన్ చేసుకుంటే ఇదంతా నీకు అర్థమవుతుంది. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఇవన్నీ జరిగి ఇలా వచ్చింది. సో ఎంతమంది చూడండి, ఇది ఫిజిక్స్ ఇంత అందంగా ఉంటుంది. సో రెయిన్బో ఫార్మేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇది చూసారు ఫస్ట్. అయితే దీంట్లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో సన్ రేస్ వెన్ సన్లైట్ ఎంటర్స్ ఇన్ టు ద రెయిన్ డ్రాప్, సన్ రేస్ ఎంటర్ అయినప్పుడు ఇట్ రిఫ్రాక్ట్స్ అండ్ డిస్పర్స్ అండ్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ కలర్స్. ఇదంతా అర్థమైంది మీకు. సో ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ ఈస్ మోర్, డీవియేట్స్ లెస్. సో వేవ్ లెంత్ ఎక్కువైతే తక్కువ డీవియేట్ అవుతుంది, తెలుసు కదా. అందుకనే మనకి ఎక్కువగా కనిపించేది ఏంటి, రెడ్ కలర్ కనిపించింది డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్. తర్వాత ద వేవ్ లెంత్ ఆఫ్ ద వైలెట్ ఈజ్ లెస్, ఇట్ డీవియేట్స్ మోర్. ఇది కూడా తెలుసు, వైలెట్కి వేవ్ లెంత్ లెస్ అయింది, డీవియేట్స్ మోర్ అయింది. అందుకే సన్సెట్లోని సన్లైట్లోని ఈ వైలెట్ కలర్ కనిపిస్తుంది, వైలెట్తో పాటు మిగతా కూడా కనిపించదు. ద డీవియేషన్ ఆఫ్ ద అదర్ కలర్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ బిట్వీన్ రెడ్ అండ్ వైలెట్. సో మిగతా కూడా డీవియేషన్ జరుగుతూ ఉంటాయి, ఒక్కోలా డీవియేట్ అవుతాయి. సో దీని వేవ్ లెంత్ ఒకలా ఉంటుంది కాబట్టి ఒకలా డీవియేట్ అవుతుంది, ఇది వెనక్కి వెళ్ళింది. దీని వేవ్ లెంత్ వేరేగా ఉంటుంది కాబట్టి ఇక్కడ డీవియేట్ అయింది. సో ఈ డీవియేషన్ డిఫరెంట్గా జరిగింది, ఎందుకంటే డిఫరెంట్ వేవ్ లెంత్స్ కదా. సో వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటే డీవియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్గా డీవియేట్ అయితే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఫామ్ అయినాయి. ఈ ప్లేస్లో ఒకటి, ఈ ప్లేస్లో ఒకటి, ఈ ప్లేస్లో ఒకటి ఇలా ఫామ్ అయినాయి. సో దీనివల్ల రెయిన్బో ఫామ్ అయింది. సో అంతా అర్థమైంది అనుకున్నాను. కీవర్డ్స్కి తెచ్చుకోండి. డిస్పర్షన్ వల్ల జరుగుతుంది, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, రిఫ్లెక్షన్ ఇన్ని కలిసి టేక్స్ ప్లేస్ అవుతాయి. సన్ సైన్ రైనింగ్, ఓ సైడ్ సన్ సైన్ ఉండాలి, ఓ సైడ్ ఏమో రైనింగ్ ఉండాలి.
తర్వాత రెయిన్ డ్రాప్లో వచ్చినప్పుడు ఇవన్నీ ఫామ్ అవుతాయి. రెడ్కి ఏమో లెస్ డీవియేషను, వైలెట్కి ఏమో మోర్ డీవియేషను. తర్వాత డీవియేషన్ డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేసెస్లో జరుగుతుంది కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ రెయిన్బో, సెకండరీ రెయిన్బో. ఏమో ఎంసెట్లో ఇలాంటి చిన్న క్వశ్చన్స్ అడిగినప్పుడు రాయొచ్చాము. వెన్ దేర్ ఆర్ 2 రిఫ్రాక్షన్స్ అండ్ 1 రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ రెడ్ ఎట్ టాప్. జనరల్గా మనకి రెడ్ టాప్లోనే ఉంటుంది. రెడ్ ప్రైమరీ కలర్ టాప్లో ఉన్నది అనుకోండి ప్రైమరీ రెయిన్బో. రెడ్ కాకుండా వైలెట్ వచ్చి టాప్లో ఉందనుకోండి సెకండరీ రెయిన్బో. గుర్తుపెట్టుకోవడానికి బాగానే ఉంది. అండ్ తర్వాత 2 రిఫ్రాక్షన్స్ కామన్గా ఉంటాయి, కానీ 1 రిఫ్లెక్షన్ జరిగిందంటే ప్రైమరీ. 1 అంటే ఫస్ట్ క్లాస్ అంటే ప్రైమరీ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 రిఫ్లెక్షన్ జరిగింది, 1కి ఇంకోటి కలిపింది, అప్పుడు సెకండరీ రిఫ్లెక్షన్, సెకండరీ రెయిన్బో ఫామ్ అయింది. ప్రైమరీ రెయిన్బో, సెకండరీ రెయిన్బో. తర్వాత ఇంకో క్వశ్చన్ దగ్గరికి వచ్చాం. సో నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్ అని వస్తే ఇది రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి. సింగిల్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్. కాన్వెక్స్ లెన్స్ ఉపయోగిస్తున్నారు. దీంట్లో ఏం యూజ్ చేస్తున్నారు? కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ ఎక్స్ అంటే ఎక్స్ట్రా అయిపోతే సంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఇలా బయటకు వచ్చింది, కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. సో ఫస్ట్ది ఏం ప్రాబ్లం ఉంది మీ అందరికి గుర్తుంటుంది. అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ ఈజ్ అడ్జస్టెడ్ టు బి లెస్ దెన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ U greater than F. So adjusted to be less than focal length of the convex lens. సో దూరంగా ఉన్నదాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం? ఇక్కడ చూడండి, ఫోకల్ లెంత్ మీద పడితే ఇన్ఫినిటీ దూరంలో కనిపిస్తుంది. దీంట్లో గుర్తుపెట్టుకోవడం అయితే. అదే ఫోకల్ లెంత్ కంటే లోపల ఏమన్నా పెట్టుకున్నాం అనుకో ఆబ్జెక్ట్ని, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఎక్కడ కనిపిస్తుందో చూడండి, ఎక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్న చిన్న ఆబ్జెక్ట్ ఎంత దూరంలో కనిపిస్తే పెద్దగా ఉంటుందా? బిగ్ సైజ్ కనిపిస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి, చిన్నది దగ్గర పెడతాడు మైక్రోస్కోప్లో. ఎప్పుడైనా చిన్నది పెట్టినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ ఉంది? మిర్రర్ కొన్ని వాటికి దగ్గర పెడితే దూరంగా కనిపిస్తాయి కదా. సో ఈ దూరంగా ఇమేజ్ కనిపించింది, మీకు మిరేజ్ కూడా గుర్తొస్తుంది. ఇలా వచ్చింది, ఈ యాంగిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్కడో కనిపించింది. యాక్చువల్గా చెట్టు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది. సో అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అయితే చిన్న దగ్గరగా ఉంది కానీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? దూరంగా ఫామ్ అయింది. సో దీంట్లో U లెస్ దెన్ F అని ఇచ్చాడు. అంటే ఇదేమో ఫోకల్ లెంత్ కంటే ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం? దగ్గర పెట్టాం. సో బై ప్రాపర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైనల్ వర్చువల్ ఇమేజ్ ఈస్ మేడ్ టు ఫార్మ్ ఐదర్ నియర్ పాయింట్ ఆర్ అట్ ఇన్ఫినిటీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం అడ్జస్ట్మెంట్ వల్ల F దగ్గర పెడితేనేమో ఇన్ఫినిటీ, F దగ్గర పెడితే ఏమొస్తుంది? ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ పడుతుంది. అలా కాకుండానే ముందు అంటే U లెస్ దెన్ F దగ్గర పెట్టామనుకో ఎక్కడ వస్తుంది? F దగ్గర పెడితే ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. U లెస్ దెన్ F దగ్గర పెడితే ఎక్కడ వస్తుంది? నియర్ పాయింట్ అంటే ఎక్కడైతే మన కన్ను ఎంత తక్కువ డిస్టెన్స్లో అయితే మన కన్ను చూడగలిగే క్లియర్గా చూడగలిగే తక్కువ డిస్టెన్స్, అదండి 25 సెంటీమీటర్స్. 25 సెంటీమీటర్లు క్లియర్గా చూడగలుగుతాం. అయితే అంతకుమించి చూడటం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ఈ డిస్టెన్స్లో చూపిస్తుంది. లేదు నువ్వు F దగ్గర పెడితే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో చూపిస్తుంది. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తారు. ద యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇచ్చారు. నార్మల్గా యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మీకు ప్రాబ్లమ్స్ అవి చేసేటప్పుడు గుర్తుంటుంది కదా. ఈ గుర్తున్న వాళ్ళు ఇది రాయండి, లేదంటే మిగతా సరిపెట్టిన పర్లేదు. M ఈజ్ ఈక్వల్ టు tan θ దట్ ఈజ్ ఈక్వల్ టు h/d. H అంటే హైట్, D అంటే డిస్టెన్స్. ఓకే, సో H అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ అన్నాడు, D అంటే నియర్ పాయింట్ డిస్టెన్స్. మళ్ళీ నార్మల్ కానీ ఇక్కడ లోపల ఉన్నదే ఫామ్ అయ్యే ఇమేజ్ యొక్క డిస్టెన్స్నే నియర్ పాయింట్ డిస్టెన్స్ అంటారు. ఇన్ఫినిటీ దగ్గర వెళ్ళేది కాదు. కాబట్టి రెండో చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఫర్ మ్యాక్సిమం క్లారిటీ ఐ విల్ ఫార్మ్ ఇమేజ్ ప్యారలల్ రేస్ అట్ నియర్ పాయింట్. మనకు క్లారిటీగా కనిపించాలంటే ఎక్కడ ఫామ్ అవ్వాలి? నియర్ పాయింట్ దగ్గర ఫామ్ అవ్వాలి. తర్వాత వెన్ ఇమేజ్ ఈజ్ అట్ నియర్ పాయింట్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటే మీకు తెలుసు, M అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి V/U, వీటికి లెన్స్కి వచ్చేటప్పటికి. అదే మిర్రర్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? -V/U అవుతుంది. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా చాలా బాగా గుర్తుండాలి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా చేయొచ్చు. సో లీనియర్ మ్యాగ్నిఫికేషన్ M ఈజ్ ఈక్వల్ టు V/U. 2 మార్క్స్ ఆ వీడియో చేశాను ఈ ప్రాబ్లమ్స్కి, అది కూడా చూడండి. ఈజ్ ఈక్వల్ టు 1 + D/F బికాస్ ఫైనల్ ఇమేజ్ ఈజ్ అట్ నియర్ పాయింట్ అని ఇచ్చాడు. సో ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో ఈ పిక్చర్ లెన్స్ వేసుకున్నాం, ఇక్కడ ఉన్న దూరం D, ఇక్కడ ఇమేజ్ అన్నప్పుడు కూడా ఇది ఆబ్జెక్ట్, ఇక్కడేమో దానికి ఇమేజ్ ఫామ్ అయింది.
తర్వాత దూరం ఏమో డిస్టెన్స్, ఎఫ్ ఏమో ఫోకల్ లెంత్, ఇవన్నీ రాసుకుంటారు. సో కాన్వెక్స్ లెన్స్తో ఫామ్ అవుతుందని రాస్తారు, యూ ఎఫ్ కంటే తక్కువ ఉందని రాస్తారు. నియర్ పాయింట్ దగ్గర పడినప్పుడు ఎఫ్ దగ్గర పడితే ఇన్ఫినిటీ, ఎఫ్ కంటే బి అండ్ లోపల పడితే నియర్ పాయింట్ దగ్గర చూడగలుగుతామని అన్నాడు. మ్యాగ్నిఫికేషన్, యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ tan θ = hb అంటారు. అయితే నియర్ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ v/u ఇక్కడ ఆపేసినా పర్లేదు = 1/d+f. అండ్ లాస్ట్ అండ్ ఈజీ క్వశ్చన్, అంటే ఎక్కువగా రాలేదు బట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ప్రాబ్లమ్స్కి చాలా ఈజీగా ఉంటుంది, అందుకని ఇచ్చాను నేను. ఒకసారి చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. సో సైన్ కన్వెన్స్ ఆఫ్ ద మిర్రర్, అంటే మిర్రర్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం సైన్స్ ఎలా తీసుకోవాలి, ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, మైనస్ ఎప్పుడు తీసుకోవాలి. మిర్రర్కి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఆబ్జెక్ట్ పెట్టాలి. ఈ మిర్రర్కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం మనం. సో అది ఇక్కడ ఇచ్చేయడం లేదో చూద్దాం, కానీ దానికంటే ముందు ఏదైనా మిర్రర్కి పైన ఉందనుకోండి పాజిటివ్ సైన్ వస్తుంది, మిర్రర్కి లెఫ్ట్ ఉందనుకోండి పాజిటివ్ సైన్, రైట్ ఉందనుకోండి రైట్ పాజిటివ్ అనుకుంటాం కదా మనం చాలా వరకు. పైన ఎప్పుడు పైకి వెళ్ళడం అంటే పాజిటివ్ అనుకుంటాం, రైట్ సైడ్కి వెళ్ళడం అంటే పాజిటివ్ అనుకుంటాం. లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, డౌన్ సైడ్ ఉంటే నెగిటివ్ వస్తుంది. డౌన్కి వెళ్ళిపోతాం అంటే నెగిటివ్ అని అనుకుంటాం కదా, అది ఒక్కటే గుర్తు. తర్వాత ఇంకొకటి చూడండి, ఇక్కడ దీని ఫోకల్ లెంత్ ఎటు సైడ్ ఉంది, కాన్వెక్స్ లెన్స్కి ఫోకస్ ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉందంటే పాజిటివ్ అనుకుంటాం, రైట్ సైడ్ ఉందంటే పాజిటివ్. దీని ఫోకస్ ఎప్పుడు పాపం లెఫ్ట్ సైడ్ వస్తుంది, కాన్కేవ్, అందుకే నెగిటివ్. ఈ రెండే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి రెండే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లమ్స్లో కూడా ఇవే, ఈ ఒక్క చిన్న తప్పు చేశారంటే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, అందుకని ఈ క్వశ్చన్ చెప్తున్నాను నేను మీకు. సో ఒక హార్డ్గా ఇచ్చినప్పుడు పెద్ద హార్డ్ ఏం కాదు కదా, ఇలాంటి ఈజీ నేర్చేసుకోవాలి, ప్రాబ్లమ్స్లో కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అవి చూడండి. అండ్ సింపుల్ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ అంటారు దీన్ని, క్వశ్చన్లో మీకు ఇస్తాడు. అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్ ఆల్ డిస్టెన్సెస్ మెజర్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. అన్ని డిస్టెన్సెస్ పోల్ దగ్గర నుంచే మెజర్ చేస్తారు, ఇదేమన్నా కష్టమా, లేదు. పోల్ దగ్గర ఆల్ డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ ఆర్ టేకెన్ పాజిటివ్. ఇన్సిడెంట్ లైట్ ఇటు సైడ్ పడుతుంది కాబట్టి ఆ డైరెక్షన్లో వచ్చినవన్నీ కూడా, ఇన్సిడెంట్ లైట్ పడిన డైరెక్షన్లో పడినవన్నీ కూడా పాజిటివ్గా తీసుకుంటాం. డైరెక్షన్ ఆపోజిట్ టు ది ఇన్సిడెంట్ లైట్కి ఆపోజిట్గా ఉన్నాయి నెగిటివ్గా తీసుకుంటాం. హైట్ అబోవ్గా ద ప్రిన్సిపల్ యాక్సిస్ టేకన్ పాజిటివ్, ఇందాకే చూపించాను. హైట్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉన్నవన్నీ పాజిటివ్, హైట్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. ఒకసారి ఇదంతా అయిపోయింది. సో ఒక్కసారి చాలా క్విక్గా కొన్ని పాయింట్స్ అడుగుతాను, అవి ఒకసారి మీకు వచ్చేలేదో చూడండి, తర్వాత ఎలా అర్థమైందో మీకు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు దాకా చూస్తే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ది నాకు తెలిసి దీంట్లో పెద్ద డౌట్ ఉండదు మీకు. సో మీరు 2 ట్రయాంగిల్స్ తీసుకుంటారు, ఎంసీబీ అండ్ ఎంఎఫ్డి, అవి ఒక తీటా ఇంకోటేమో 2 తీటా. అవి చూసిన తర్వాత ఈక్వల్ చేయడం మీకు గుర్తుంటుంది. క్రిటికల్ యాంగిల్ మీకు 90 degrees అని గుర్తుంటుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీకు గుర్తుంటుంది, 90 degrees దాటడం అని, ఆప్టికల్ ఫైబర్ అని. మీ రేజ్లో ఇప్పుడు ఇవి అడుగుతాను చూడండి, మీ రేజ్లో ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మీ రేజ్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. తర్వాత సన్ అప్రియస్ రెడ్లో ఏం జరుగుతుంది, స్కాటరింగ్ జరుగుతుంది, సన్ స్కాటరింగ్. మీ రేజ్ ఏమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. తర్వాత రెయిన్బోలో 3 ఉంటాయి, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, రిఫ్లెక్షన్. సో మైక్రోస్కోప్లో కాన్వెక్స్ లెన్స్. ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు బాగా గుర్తున్నట్టున్నాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మళ్ళీ ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇంటర్లో సంబంధించి 4 మార్క్స్ 2 మార్క్స్ మొత్తం మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్కి ఇలాగ ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తాను. సో వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.